మణిబాబు గారు కొందరికి ఏంటంటే దాదాపుగా అంటే కొన్ని సమస్యలు ఉండొచ్చు. వాళ్ళకి అత్యవసరంగా డబ్బులు కావాల్సి వస్తుంది. సో వాళ్ళకి ఆ డబ్బులు అందకపోవడము వాళ్ళు చాలా వరకు బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? అంటే చాలామందికి అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కావాల్సి ఉంటుంది. వాళ్ళు ఎలాంటి అప్రిమేషన్ చేసుకోవాలి సార్ అని అడుగుతున్నారు. కాబట్టి అత్యవసరంగా డబ్బు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే అత్యవసరంగా అంటే ఎమర్జెన్సీగా ఇప్పుడు డబ్బు కావాలి అంటే ఊరికి నెగిటివ్లో ఉన్న వాళ్ళకి అంతా జరగదండి. ఎందుకు చెప్తున్నానంటే సార్ మీరే కదా అంతే చాలామంది ఏం చేస్తారంటే మధ్యలో ఒక వీడియోలు చూసేస్తారు. సార్ మీరు చెప్పినారు కదా సార్ 5x55 రాయమన్నారు కదా సార్, రాసినాను సార్, నాకేమీ రాలేదు సార్. ఒకటే క్లాస్ చదవకనే నువ్వు మధ్యలో వీడియోలు చూసి 10వ క్లాసులో కూర్చొని ఏం చేస్తావయ్యా? ఒకటే వీడియో అంటే ఒకటే క్లాస్ అంటే ఏంటంటే ముందు నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలి, నీ మైండ్ సెట్ని ఎలా మార్చుకోవాలి, నీ ఆలోచన ఎలా మార్చుకోవాలి అనేది అంటే ముందు వీడియోలు చూడాలి. అంటే ఇంతకుముందు 2-3 సంవత్సరాలకు ముందు ఉన్న ఈ వీడియోలు, ఆ వీడియోలను చూసుకుంటూ రావాలి. అంటే ఒకటే క్లాస్ చదవాలి. మనం 10వ క్లాస్కి పోవాలంటే ఒకటే క్లాస్ చదవాలి, 2వ క్లాస్ చదవాలి, 3వ క్లాస్ చదవాలి, 4, 5, 6, 7, 8, 9, 10 అట్లా పోవాలి. నేరుగా పోయి 10వ క్లాసులో కూర్చొని పోయి ఏమి ఎగ్జామ్ రాస్తావు? రాయలేవు. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కావాలన్న వాళ్ళు ఎవరైనా సరే మీ మైండ్ సెట్ పాజిటివ్గా రావాలి. మైండ్కి పాజిటివ్గా రావాలంటే ఏం చేయాలనేది ఎన్నో వీడియోలు ఇచ్చున్నాను. ఆ వీడియోలు చూడండి. ఇప్పుడు నా క్లాసులు ఉన్నాయి కదా, నా క్లాసులు విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, హైదరాబాద్, కర్నూలు, తిరుపతి, అనంతపూర్, బెంగళూరు ఈ సిటీలో క్లాసులు ఉన్నాయి కదా, ఆ ఫీడ్బ్యాక్లు చూడండి. ఏం చెప్తున్నారు వాళ్ళకి? అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కావాలంటే మరిసెట్ టెక్నిక్ ఎన్నోసార్లు నేర్పించాను. చాలా సులభంగా 5x55 నేర్పించాను, 369 నేర్పించాను, వాటర్ టెక్నిక్ నేర్పించాను. మీకు ఎన్ని టెక్నిక్లు నేర్పించాను. దీంతో చదువుతో సంబంధం లేదు, రాయాల్సిన అవసరం లేదు. రాయాల్సినోడు తెలిసినోడు రాయినోడు 5x55 నోటితోనే క్రియేట్ చేసి నోటితోనే చెప్తేనే వాడికి డబ్బు వచ్చింది. ఫీడ్బ్యాక్లు ఉంది చూడండి. ఫీడ్బ్యాక్లో చెప్తున్నాడు, అతను చెప్తుంటే నేను ఆశ్చర్యపోతున్నాను. రాయిగానే చేతిలో ఎలా చెప్పించాను నేను వీడియోలో చెప్పాను. ఇలాగైనా కరెక్ట్గా చేయగలిగితే వాడికి కూడా డబ్బు వస్తుంది. అంటే అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కావాలన్న వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్మి ఎలాగైనా వస్తుంది. అంటే నెగిటివ్ రిలీజ్ చేయకూడదు, నెగిటివ్ థాట్స్ రిలీజ్ చేయకూడదు. రేపు నాకు డబ్బు కావాలి, ఎల్లుండి కావాలి, లేక ఒక వారంలో కావాలి, 10 రోజులు కావాలి, ఈ రోజే కావాలంటే జరగదు. అది ఈ రోజులే కావాలంటే కూడా వచ్చేస్తుంది. అది ఎవరికి వస్తుంది? పాజిటివ్గా ఉన్నవాడికి, విశ్వశక్తిలో కనెక్ట్ అయిన వాడికి వస్తుంది. వాడు ఆ సెకండ్గా కూడా వస్తుంది. 3 రోజులకే 3 లక్షల రూపాయలు డబ్బులు వచ్చిన లేడీ బెంగళూరులో చెప్తున్నారు చూడండి. 3వ రోజులు చేసినాను సార్, 3 లక్షల రూపాయలు డబ్బు వచ్చింది సార్ నాకు. ఎలా వచ్చిందంటే ఎలాగైనా వస్తుంది. అది ఎలా అనేది నీకొద్దు, ఏదో ఒక మార్గం ఏర్పడుతుంది. ఓకేనా? కాబట్టి అత్యవసరంగా డబ్బు ఉన్నవాళ్ళు మీరు క్రమ పద్ధతిలో ప్రతిరోజు ఎన్నో వీడియోలు చెప్పినట్టు నిద్ర లేచి పాజిటివ్గా మైండ్ని మార్చుకొని డైలీ చేస్తూ మీ మైండ్ని మార్చండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్మి మీకు ఏం కావాలి అంటే డబ్బు కావాలి. ఆ డబ్బు కావాలి అన్నవాడు ఎవరైనా సరే ఆ డబ్బు ఎందుకోసమని తెలియాలి. డబ్బు కావాలంటే అది ఎందుకోసమని తెలియకపోతే ఆ డబ్బు రాదు మన దగ్గరికి. డబ్బు కావాలనుకున్నావు కదా, ఆ డబ్బు ఎందుకోసం అనేది క్రియేట్ చేసుకో. ఇప్పుడు ఏదైనా కొనాలనుకున్నావా, లేక ఎవరికైనా తీసుకున్న వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలనుకున్నావా, లేక పిల్లలు ఫీజు కట్టాలనుకున్నావా, లేక ఇంకా దేనికైనా అంటే చిన్న చిన్న విషయాలకి అత్యవసరం అనేది. ఒకేసారి నాకు 10 కోట్లు కావాలి అత్యవసరం అనేసి అనుకోపోతారు. అది కూడా వస్తుంది. అది ఎప్పుడు నువ్వు మారాలి, బాగా మారాలి, పాజిటివ్గా రావాలి, విశ్వశక్తిలో కనెక్ట్ అయిపోయి నిన్న బిజినెస్ మ్యాన్ నీకు ఏదో ఒక రూపాన్ని చూపించేస్తుంది. అప్పుడు అది టైం పడుతుంది. అంటే ఇక్కడి నుంచి అమీర్పేటకి వెళ్ళాలంటే నేను జూబ్లీ హిల్ నుంచి అమీర్పేటకి తక్కువ టైం వెళ్ళిపోతాను. అదే ఇక్కడి నుంచి సికింద్రాబాద్కి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి అవకాశం టైం ఎక్కువ తీసుకుంటుంది అని అర్థం ఏదైనా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే క్రమ పద్ధతిలో ప్రతిదీ పాటిస్తూ మైండ్ని పాజిటివ్గా తెచ్చుకోండి. నెగిటివ్ నుంచి పాజిటివ్గా రావాలి. పాజిటివ్గా వస్తూ ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మి పాజిటివ్గా చేసుకొని మైండ్నే అప్పుడు ఎలాగైనా వస్తుంది అని అర్థంలో నిలబడండి. అర్థంలో నిలబడి మీకు దేనికోసం ఆ డబ్బు కావాలి, ఆ డబ్బు ఎందుకోసం కావాలి? అత్యవసరంగా డబ్బు కావాలనుకున్నారు, ఒక 5,000 కావాలనుకున్నారా, 10,000 లేక 50,000 లక్ష రూపాయలు ఏదో కావాలనుకున్నారు కదా, అది ఎందుకోసం కావాలి? అర్థంలో మీ గురించి ఎప్పుడు కానీ అర్థంలోకి వెళ్తే డైరెక్ట్గా విషయానికి రాకూడదు. మిమ్మల్ని గురించి గొప్పగా చెప్పాల్సిందే. మీ ఇన్నర్ మైండ్ని సంతోష పెట్టేయాలండి. ఫస్ట్ పని అదే అండి. మీ ఇన్నర్ మైండ్ని ఫస్ట్ సంతోష పెట్టాలి. సంతోషపెట్టి ఆ డబ్బు ఎందుకోసం, ఆ డబ్బు నాకు డబ్బు కావాలి, నీతో నువ్వు మాట్లాడు, నాకు డబ్బు కావాలి, నాకు డబ్బు ఎందుకోసం కావాలంటే దీనికోసం డబ్బు కావాలి, ఆ డబ్బు ఇందుకోసం కావాలనేసి ఆ డబ్బు చాలా సులభంగా వచ్చేసినట్టు నీకు ఇచ్చేసినట్టు డబ్బులకి విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి. నాకు ఏదైతే దేనికోసం అయితే డబ్బు కావాలన్నా ఆ డబ్బు నాకు చాలా సులభంగా వచ్చేసింది, డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. ఈ అప్రిమేషన్ పట్టుకోండి. నీకు దేనికోసం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను అనుకోయమా, నేను కారు కొనడానికి నాకు చాలా సులభంగా 15 లక్షల రూపాయలు చాలా సులభంగా వచ్చినందుకు, లేక 20 లక్షల రూపాయలు చాలా సులభంగా వచ్చినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. అంటే సులభంగా వచ్చింది నేను కారు కొనడానికి 20 లక్షలు లేక 15 లక్షలు అని నేను అప్రిమేషన్ పదే ఆ డబ్బు ఎందుకోసమని విషయం తెలియాలన్నాను కదా. డబ్బు ఎందుకోసమని తెలిసి దాన్ని పదే పాజిటివ్ రిలీజ్ చేసినప్పుడు
ఆ డబ్బుకు సంబంధించిన అవకాశం ఎలాగైనా వస్తుందండి. నీ దగ్గరికి ఎత్తుకునైనా వస్తుంది, లేక డబ్బు ఎక్కడ ఉంది అనేది నేను అక్కడికి తీసిపోయినా వదులుతుంది. అక్కడికి ఏదో ఒక మార్గాన్ని క్రియేట్ చేసి ఆ మార్గాన్ని సృష్టించి అవసరాన్ని తీరిపోవడానికి నీ ముందుకు పెడుతుంది. ఆ డబ్బు నీ దగ్గరికి వచ్చి చేరిపోతుంది. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? నిన్ను నువ్వు నమ్మినప్పుడే సాధ్యమవుతుంది. ఒకటి కావాలంటే ఒకటి ఇచ్చేయాలి. పాడిందే పాడరా పాసిపోలే శ్రేణసు. కానీ మీరు పగులు ఇప్పుడు డబ్బు అత్యవసరం కావాలన్న వాళ్ళు ఆ రోజంతా ఆ డబ్బు మీకు వచ్చేదాకా ఆ రోజు కానీ మరో రోజు కానీ డబ్బు సంపద డబ్బు సంపద డబ్బు సంపద అంటే డబ్బును గుర్తు చేస్తూ ఉండాలి నీ ఇన్నర్ మైండ్కి. నాకు డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి. దేనికోసం అనేది నీకు చెప్పేస్తున్నావు కదా. ఎన్నిసార్లు చెప్పాలి సార్ అర్థంలో? ఎన్నిసార్లు చెప్పాలనా? అన్నిసార్లు చెప్పాలనా? అదంతా ఏం లేదు. ఎన్నిసార్లు అనేది ఏం లేదు. నువ్వు చెప్పు, ఎన్నిసార్లు అయినా పారు, ఎన్నిసార్లు అయినా చెప్పోయా, ఎన్నిసార్లు అయినా చెప్పు. నా క్లాసులు ఉన్నాయి కదా, ఎన్ని చోట్ల ఉన్నాయి చూడండి. నా క్లాసులు విజయవాడ, హైదరాబాదు, వైజాగ్, రాజమండ్రి, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు సిటీలో ఉన్నాయి. ఆ ఫీడ్బ్యాక్లో చెప్తున్నారు చూడు. వాళ్ళకి ఒకరోజుగా డబ్బు వచ్చిన వాళ్ళు, తక్షణం అనుకున్న వెంటనే డబ్బులు వచ్చిన వాళ్ళు కూడా ఏం ఫీడ్బ్యాక్లో చెప్తున్నారు చూడండి. ఆ మనుషులు మాట్లాడి ఏం చెప్తున్నారు, వాళ్ళ మాటలు వినండి. ఎందుకు రాదు డబ్బు? వస్తుంది. అది నేను నమ్మినప్పుడే. అంటే నాకు డబ్బు కావాలి కదా, అది మర్చిపోకుండా ఎన్ఆర్ మైండ్కి గుర్తు చేస్తూ ఉండాలి నువ్వు. డబ్బు సంపద అని అంటే పాడుతూ ఉంటే ఒరి డబ్బు కావాలన్నాడు కదా, డబ్బు కావాలన్నాడు. దేనికోసం కావాలన్నాడు? కారు కావాలని, విశ్వమణి బాబు కారు కావాలనేసి అడిగినాడు. ఓ అంటే ఇవన్నీ జరగాలంటే నువ్వు సంతోషపెట్టుకోవాలి. అత్యవసరంగా డబ్బు కావాలన్న వాళ్ళు ఎవరైనా సరే నువ్వు హ్యాపీగా ఉండాలి. నీకు కావాల్సింది నువ్వు అనుభవించాలి. ఇది తినాలంటే తిను, ఇది అనుభవించాలంటే అనుభవించు. అదంతా ఎన్ఆర్ మైండ్ని సంతోషపెట్టాలని చెప్తున్నాను. నీ మైండ్ని నువ్వు సంతోషపెట్టుకోవాలి. ఇది పోతూ ఉంటావు, ఒక బజ్జీ తినాలనిపిస్తుంది, లేకపోతూ ఉంటావు, బిర్యానీ వాసన ముక్కుకు తగులుతుంది, అబ్బా బిర్యానీ బరే ఉందిరా అనిపిస్తుంది. కానీ ఆ డబ్బులు నా దగ్గర 300 ఉంది, రేపు దీనికి అవసరం ఉంది అని వెళ్ళాం అనుకో, అక్కడ నీ ఎన్ఆర్ మైండ్ ఫీల్ అవుతుంది. అంటే నువ్వు బిర్యానీ పెట్టించలేదు, ఆ ఎన్ఆర్ మైండ్ ఫీల్ అవుతుంది. నువ్వు అనుకున్నది తినాలి లేకపోయినావు కాబట్టి అక్కడ రాదు. కాబట్టి పదే ఆ ఆశను నెరవేర్చుకో, నిన్ను నువ్వు సంతోషపెట్టుకో. ఆ డబ్బు సంపద అని గుర్తు చేసుకుంటూ ఉండు నీ మైండ్కి. ఆ డబ్బు ఎందుకోసం కావాలని అడిగినావో దాన్ని అది జరిగినట్టు ఊహించుకో. అది జరిగిపోయినట్టు పదే డ్రీమ్ కలగనండి, విజువలైజేషన్ చేయండి. పదే ఎప్పుడైతే చేస్తారో ఆ డబ్బుకు సంబంధించిన అవకాశం బోర్డు నీ ముందరికి వచ్చి నిలబడుతుంది. హ్యాపీగా చేయండి, ఓకేనా? ఈరోజు అఫర్మేషన్: నాకు అత్యవసరంగా కావాల్సిన డబ్బులు చాలా సులభంగా నా చేతికి వచ్చి అందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారు, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ.